ప్రైమరీ స్కూల్ హెచ్ఎన్ లీలా మేడం కానీ భాస్కర్ కానీ రమేష్ కానీ ఇది వచ్చి ఒక ముక్క పెట్టుకొని రావడం జరిగింది. ఎందుకంటే అది పక్క విలేజే 2 కిలోమీటర్స్ ఒక మా పిల్లలు కూడా మా తమ్ముడు అని కొడుకులు అని అందరూ ఇదే స్కూల్లో చదివారు. ఆంధ్రనగర్ స్కూల్ అంటే చాలా ఫేమస్. మోహన్ రెడ్డి గారు ఇక్కడ హెచ్ఎన్ గారు. ఆ మోహన్ రెడ్డి గారు నేను మాకు స్కూల్లో చదివినప్పుడు నాకు టీచర్. అట్లా పిల్లలకు నేను కోరేది ఏంటంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది చదివిన, ఏ ప్రైవేట్ స్కూల్లో కార్పొరేటర్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదివాలి. గుడ్మకల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం జూనియర్ కాలేజ్ ఆర్మూర్ అండ్ నిజామాబాద్, డిగ్రీ కాలేజ్ గిరిరాజ్ కాలేజ్ ఇలా చదివిన. మీరు కూడా ఏమి ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ అనే అన్ని సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ పేరెంట్స్కి చెప్పి ఇంకా మీ తోటి పిల్లలు ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్ అనేది చేర్చాలని. అట్లాగే నేను గురువులను కోరేది ఏంటంటే మరి పిల్లలకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయితే ఆ జన్మను సార్థకం చేసేది మీరే గురువులే. రేపు వాళ్ళు డాక్టర్లు కావాలన్నా, కలెక్టర్లు కావాలన్నా, ఇంజనీర్స్ కావాలన్నా మీరే. కాబట్టి మరి అందులో భాగంగానే ఈరోజు చెట్టు కార్యక్రమం పెట్టాం. చెట్టు మనకేమిస్తే తెలుసు ఆ పిల్లలకు అని చెప్పండి. చెట్టు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వేసుకొని ఆక్సిజన్తో మన ఆరోగ్యం. చదువు ఎంత ముఖ్యమో పిల్లలకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సరౌండింగ్ నేను స్టాఫ్ను కూడా కోరేది ఏంటంటే ఈ సరౌండింగ్ స్కూల్ అంతా నీట్నెస్గా ఉంచండి. అట్లాగే మీరు అడిగిన నేను ఇప్పుడు చైర్మన్ లేను, పదవి లేను, ఇప్పుడు పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ జడ్పీకి. కాబట్టి నేను గతంలో 2 lakhs టాయిలెట్స్కి ఇచ్చిన, అది మీరు చేసుకుంటుంటే ఆ ప్రొసీడింగ్ నేను ఇచ్చేస్తాను. ప్రొసీడింగ్ ఆల్రెడీ ఇచ్చిన, మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే టాయిలెట్స్ ముఖ్యం పిల్లలకు కానీ స్టాఫ్ కానీ. ఆ 2 lakhs మీరు వర్క్ చేయాలని, చేసుకోవాలని సందర్భంగా ఎవరు ముందుకు వస్తే చేసుకోవాలని కోవచ్చు. ఇక నేను జడ్పీ చైర్మన్ అయింది కూడా మీ ద్వారానే. మీ అసోసియేషన్లో వచ్చి నాకు చాలా ఎంకరేజ్ చేసి ఫస్ట్ టీచర్స్ అసోసియేషన్ నాకు ఇచ్చి నా దగ్గర డబ్బు లేకుండా నాకు డొనేషన్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది ఈ టీచర్సే. ఈ టీచర్స్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చి ఒక సింపుల్ కుటుంబం, ఏదో కొటేషన్ కాదు, 3 రూపాయలే పక్క విలేజే, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన. నేను వచ్చిన తర్వాత చాలామంది అన్నారు ఈ జడ్పీ చైర్మన్ కాదు, మా టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ అని కూడా చెప్తాను. అయిన పనులు కూడా మీకు చేసి పెట్టిన. డిపిఎఫ్ కానీ కామారెడ్డి ప్రెసిడెంట్ వచ్చిన, నిజామాబాద్ ప్రెసిడెంట్ వచ్చిన, మీ స్టేట్ సెక్రటరీ కమలాకర్ వచ్చిన. జీపీఎఫ్ నుంచి అప్పుడు చాలా సతాయించారు లోన్ కావాలని, మన డబ్బు నుంచి మనకే లోన్ కావాలి. ఇమీడియట్ నేను సిఓని పిలిపించి రేపటి నుంచి మీరు ఇమ్మీడియట్ లోన్ ఇచ్చేయాలా, మినిమం ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కూడా సరౌండింగ్ హెచ్ఆర్ వస్తాయని చెప్పి చాలామంది కూడా మూమెంట్లో తీసుకురావడం జరిగింది. నాతో అయినా అన్ని టీచర్స్ కోసం నేను చాలా చేయడం జరిగింది. కాబట్టి మరి నేను అధికారం లేకున్నా, పదవి లేకున్నా ఎప్పుడు ప్రజలనే మమేకమం కావాలని నా కోరిక. కాబట్టి ఈరోజు పదవి లేకున్నా నేను గవర్నమెంట్ కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నా. అంతే రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కానీ, అధికారి నుంచి కానీ, మన టీచర్ స్టాఫ్ నుంచి కానీ. మరి నేను పదవి లేకుండా భవిష్యత్తులో దేనికైనా మీకు అండగా ఉంటానని చెప్తూ ఈ సందర్భంగా మరి వెంకట్రావు ఈరోజు కాదు, నాకు 40 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ నాన్న కానీ కమతం, అప్పుడు డిచ్పల్లి కాన్స్టిట్యూన్సీలో కమతం ఉండే, ఇప్పటికీ ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ వచ్చింది. కాబట్టి మరి ఈ సందర్భంగా వెంకట్రావు కూడా ఇక్కడ నుంచి అమరావతి సంత మండలి, 2 నవమండలాలే. అది నేటివ్ మండలి, ఇది రెసిడెన్షియల్ మండలి. ఇక్కడ కూడా 20 years నేనున్నా. మార్పూర్ మండలి వెళ్తాను, నందిపేట మండలి కూడా అంతే. అందుకే నేను ఈ 5 yearsలో 2 years కరోనా వచ్చిన, 3 yearsలో ఫండ్స్లో 2 మండలంకు సమానంగా
ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంకట్రావు కూడా ఈ సందర్భంగా అమ్రాద్ మామండకి వస్తున్నందుకు మరి ఆయనకు వెల్కమ్ చెప్తూ, మరి మంచి టీచర్ కాబట్టి ఆయనకు కూడా మీ తరఫున నా తరఫున శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తూ, ఏ పని ఉన్నా మీరు నేను ఒక ఇంటర్వ్యూలకు అర్ధరాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను. నేనేంటంటే నేను చెప్తా చాలా మీటింగ్లో నాది రివర్స్ గేర్ అని చెప్పి ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర పిలిపించుకుంటారు. నేను అట్లా కాదు, నాకు వాట్సాప్ పెట్టండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే నేనే సాల్వ్ చేస్తాను. అయితే నేనే ఫోన్ చేసి చెప్తాను. ఇట్లా అంటే ఒకటి ఎగ్జాంపుల్, గతంలో లాస్ట్ ఇయర్ జరిగింది. గంగడ్డ నడుకుల నుంచి ఒక వెటర్నరీ డాక్టర్ ఫోన్ చేసి, సార్ నేను రావాలా మిమ్మల్ని కలవాలంటే, ఎందుకు చెప్పండి అని. సార్ కలవాలా సార్, అపాయింట్మెంట్ తీసుకోవాలా, రేపు శిబిరం ఉంది అని అంటే, నన్ను కలిసి టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తావు, నువ్వు అక్కడనే ఉండు, ఏ టైం కావాలంటే 7 o'clock రావాలి సార్. 7 o'clock వెటర్నరీ శిబిరం గంగడ్డ నడుకులకు ఉన్నాను. మన చుట్టూ అధికారులను తెప్పించుకుంటే ప్రజలకు ఎప్పుడు ఉపయోగపడుతుంది. అందుకే నేను అన్న ప్రజాప్రతినిధులు నాది రివర్స్ గేర్ అని చెప్పినట్టు. కాబట్టి మీకు కూడా ఎనీవే ఇంకా నేను ఉద్యమం అయిపోయింది, మీరు చెప్పినట్టు రమేష్ చెప్పినట్టు ఇక మాకు చాలా అనుభవం ఉంది. మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడచ్చు. ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ఏ టైంలో అన్న మీరు ఎవరు ఫోన్ చేసినా నాతో అయింది, మీ స్కూల్ కానీ మీకు కానీ పర్సనల్గా ఉన్న నాతో అనేది తీరుస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ చదివి పెద్ద పెద్ద పదవులు పొందాలని మిమ్మల్ని దీవిస్తూ, ఇంత చక్కని ప్రోగ్రాం అరేంజ్ చేసిన హెచ్ఎం గారికి, స్టాఫ్కి, రమేష్ గారికి